చూసారుగా, ఇక్కడ పార్కింగ్ చేసుకోనికే పెద్ద తంట అయిపోయింది. బైకులు పెట్టుకోనికే ఉండదు. ఇంకా కార్లో వచ్చాడంటే వాడు కథమే. హాయ్, హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ లాగ్. ఈరోజు అయితే మేము ఎర్రగడ్డలోని సెకండ్ మార్కెటింగ్ అయితే వచ్చాము. ఎర్రగడ్డ మార్కెట్ గురించి మీకు తెలిసిందే, క్రౌడ్ అయితే ఏమాత్రం తగ్గలేదు, యాక్టివ్ అలాగే ఉంది. ఈ ఎండలకి షాపింగ్ ఏందో, ఈ పక్క ఏందో, ఇంతకి జనాలు ఏందో, ఎలా చేస్తున్నారు అయ్యా షాపింగ్. ఇక్కడ రాలిపోతుంది అంత మొత్తం. ఇక్కడైతే మంచి మంచి డెకరేషన్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం కూడా వెళ్ళి ఒకటి కొనేద్దాం. ఇక్కడ ఉన్న ఈయనని ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే నెగోషియబుల్ అవుద్దా అంటే అవుద్ది అన్నాడు. మేము తీసుకున్న ఒక్క ఫ్లవర్ వచ్చేసి 150 రూపీస్ అయితే చెప్పాడు. నాకైతే పింక్ నచ్చింది, మా ఫ్రెండ్కి అయితే ఎల్లో నచ్చింది. మీకైతే ఏది నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇద్దరికి వాదన అయితే అని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే తీసుకుందాం మనీ అన్నాడు. తీసుకోవాలనుకుంటే ఇవే తీసుకోవడం రెండు ఓకేనా? ఈ సండే మార్కెట్లో అందరు అమ్మేది ఒక రకం అయితే ఈ బాబాయ్ అమ్మేది ఇంకో రకంగా ఉంటుంది. Only 1400, 1400 रुपया वायरलेस माइक वाला. के 250 और एक के 250. पैसे दिया के नहीं पकड़ना, गलत बात. ఇక్కడ ఉన్న బ్రో అయితే OnePlus ఇయర్బడ్స్ని వేలం పాటలు అయితే కొన్నాడు. అవి స్టార్టింగ్లోనే పనిచేయట్లేదు. వాళ్ళ షాప్ ముందు కూర్చొని ఇంకొకరిని అయితే దాన్ని చెక్ చేస్తున్నాడు. రావట్లేదే, అప్పుడే కొన్నాడు 300 పెట్టి, అప్పుడే రిపేర్ వచ్చింది. మార్చేయండి అన్న అంటే లేదు పక్కనే మావాడు ఉంటాడు, పోయి చూపించుకోవాలి, బయటకి పంపించాడు అని. కొనడం అయితే ఎర్రగడ్డ షోరూమ్ అయితే కొన్నాడు. దాన్ని ఇప్పుడు పనిచేసేదాన్ని సర్వీస్ సెంటర్ అయితే పంపించాడు. దాన్ని ఇప్పుడు సర్వీస్ సెంటర్ వాళ్ళు దాన్ని సర్వీస్ చేసి చెప్తారనమాట. వర్క్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడైతే బ్యాచిలర్స్కి మంచి మంచి బ్రాండెడ్ టీషర్ట్ అయితే దొరుకుతాయి. ఇప్పుడైతే చూద్దాం అక్కడికి వెళ్ళి. నా సైజ్ అది. అది బాగాలేదు. ఈ టీషర్ట్ అయితే బాగుంది, కానీ దీనికి ఇక్కడ స్టిచెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కొన్ని టీషర్ట్లకి ఏదైనా డ్యామేజ్లు ఉంటే ఇట్లా స్టిచెస్తో కవర్ చేసి అమ్మేస్తారు. మనమైతే తీసుకునే ముందే చూసి తీసుకోవాలి. తీసుకోవాలా? నచ్చిందా? పద భుజం మీద వేసుకొని పదం. ఎక్కడైతే అయిపోయింది టీషర్ట్లు చూసేది. ఇక్కడ టీషర్ట్లు తీసుకుని అట్లా ముందుకెళ్తుంటే ఈ రైట్ సైడ్లో మంచి కలర్ఫుల్ షర్ట్లు అయితే కనిపించాయి. సరే అని షాప్లోకి వెళ్ళగానే కెమెరా చూసి నీ తమ్ముడు ఇచ్చిన రియాక్షన్ అయితే అల్టిమేట్. అసలు ఎంత షర్ట్? ఈ ఓవరాల్ మార్కెట్లో ఇక్కడ షర్ట్లు అయితే నాకు బాగా నచ్చాయి. ఇవే షర్ట్లు మనం బయట కొనాలంటే 800 నుంచి 1000 వరకు ఉండొచ్చు. ఒక్కో జీన్స్ ప్యాంట్ ఇక్కడ 500 అయితే చెప్తున్నారు. ఇక్కడ ఉన్న బ్రోని అన్న ఇంకేదైనా డిస్కౌంట్ ఉందా అంటే నో బార్గెన్ అనేసాడు. ఇక్కడ ఉన్న బ్లాక్ షర్ట్ అయితే బాగా నచ్చింది.
ఇదైతే ఇప్పుడు తీసుకుంటున్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఫైనల్గా అయితే చూసుకుంటా మార్కెట్ చివరికైతే వచ్చేసాం. ఇదే లాస్ట్ ఎండింగ్. సోడా కోసం వెతికితే సోడా అయితే దొరకలేదు, కానీ చెరుకు రసం బండి కనపడ్డది. పోయి ఒక 2 గ్లాసులు కడుపులోకి చల్లగా వేసేద్దాం. ఇందాక ఒక షాప్ దగ్గరికి వెళ్ళాం చెరుకు రసం తాగడానికి. అది చెప్పు, మెయిన్ డిష్ రోడ్డు మీద వేసి కొడుతుంది. అంటే చెరుకు రసం తీసేసి ఐస్ విడిగా వేస్తున్నారు. ఐస్ అనేది ఒక మురికి బోతలు పెట్టేసి దాన్ని రోడ్డుకి వేసి పటా బాస్తున్నారు. ఐస్ తీసేసి మళ్ళా ఆ చెరుకు రసంలో వేస్తున్నారు అన్నమాట. ఇది ఏంటంటే చెరుకులో పెడుతున్నారు. వాడు ఆడ మురికిలో కొట్టినంత టేస్ట్ రాలేదు. చెరుకు రసం టేస్ట్ వస్తుంది. ఐస్ వేసి ఇస్తే కమ్మగా ఉంటుంది. మొత్తం జరిగి ఈ ఎండకు బాగా ఫ్యాన్ అయిపోయినాం. ఏం చేద్దామంటావు మరి? 1.5 కిలోమీటర్ ఉంటుంది మొత్తం మార్కెట్ అంతా, చాలా దూరం ఉంది. ఇక్కడైతే స్టార్టింగ్ లో నో బార్గెన్ అని బోర్డు అయితే పెట్టారు. ఇక్కడ మీరు చూసినట్టయితే లాట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. వేరియేషన్ బట్టి ప్రైజులు అయితే పెట్టారు. ఇంతటితో ఈ వీడియో అయితే అంతే. అన్న ఎర్రగడ్డకే ఫేమస్ అయిన చోర్మాల్ గురించి అయితే చూపించలేదుగా అంటే